ఏపీ పాలిసెట్ 2024 అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ మనం ఎందుకు రాస్తామో అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా కోర్సెస్ మనం చేయడానికి పాలిటెక్నిక్ కాలేజెస్ కండక్ట్ చేసేటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇది 10th క్లాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ అయ్యి ఒక 2 years 3 years గ్యాప్ వచ్చి లేదా 1 year గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చూద్దాము. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. ఇది ఏపీలోనే జరుగుతుంది, తెలంగాణలో కూడా జరుగుతుంది. ఇది మనం ఏపీకి సంబంధించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇక్కడ నేను చూపిస్తున్న పీడిఎఫ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వెళ్ళిపోతే ఇది మనకి పేజ్ నెంబర్ 10లో ఉంది. ఓకే, సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ చేశారంటే February 20 ఓపెన్ చేశారు అండ్ April 5th అయితే క్లోజ్ అయిపోతుంది. నియర్గా ఇంకా 3 days 4 days ఉంది. ఈ లోపు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసేసుకోండి. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 27th అంటే April 27th ఉంటుంది. మార్నింగ్ 11 AM to 1 PM ఉంటుంది. ఇక్కడ టెంటేటివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ మాట రిజల్ట్స్ రావడానికి ఎంత ఇచ్చారని మనకి May 13th ఇచ్చారు. ఓకేనా? సో ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి కుదిరితే. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్ళిపోతే ఎగ్జామ్లో మనకి టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇది మీకు పీడిఎఫ్లో 17 పేజ్గా ఉంది, ఒకసారి చూడండి. అంటే ఏం లేదు, పీడిఎఫ్లో చూస్తూ చెప్తే మీకు అర్థమవుతుంది కదా, అందుకని. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 17లో ఉంది. మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్లీ అండ్ టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా MCQ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. OMR షీట్లో మీరు ఆన్సర్స్ అనేవి బబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే టోటల్గా మీకు 120 బిట్స్లో 50 బిట్స్ అంటే 1 to 50 బిట్స్ ఏమో మ్యాథమెటిక్స్ సంబంధించి వస్తాయి. నెక్స్ట్ 40 బిట్స్ ఏమో ఫిజిక్స్, 30 బిట్స్ ఏమో కెమిస్ట్రీ. సో టోటల్గా మనకి ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుంది. మరి సిలబస్ ఏంటి అంటే మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అంటే మీ 10th క్లాస్ సిలబస్. మ్యాథ్స్ తీసుకుంటే 14 చాప్టర్స్, రియల్ నెంబర్స్ నుండి స్టాటిస్టిక్స్ వరకు మొత్తం మీకు అన్ని కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉంటే అదే మనకి ఈ పాలిసెట్కి సంబంధించిన సిలబస్. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి మీకు సపరేట్గా టెక్స్ట్ బుక్ ఉండవు, మీ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాని నుండే టోటల్గా మీకు ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 30 టోటల్ 70 బిట్స్ వస్తాయి. ఓకేనా? సో దాని ప్రకారం మీరు టెక్స్ట్ బుక్స్ అయితే చదువుకోండి. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, అంటే మీకు ఆన్సర్ రాంగ్ అయినా కానీ మార్క్స్ పోయేదేమి ఉండవు. కరెక్ట్ అయితే 1 మార్క్, రాంగ్ అయితే పోయేదేమి ఉండదు. నెక్స్ట్ టైం చూసుకుంటే 2 hours అంటే 120 minutes. సో టోటల్గా 120 బిట్స్ ఉంటాయి, 120 మార్క్స్, 120 minutes. అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క మార్కు, నెగిటివ్ మార్క్స్ అనేవి రేవు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హాల్ టికెట్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్కి వన్ వీక్ బిఫోర్ అని చెప్పారు. అంటే ఎగ్జామ్ మీకు 27th ఉంది కదా, 1 week బిఫోర్ అంటే నియర్లీ 20 కానీ 19 కానీ హాల్ టికెట్స్ వెబ్సైట్లో మీకు ఇస్తారు. వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ చూడండి, పీడిఎఫ్లో మీకు పేజ్ నెంబర్ 3లో చూడండి, అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ త్రూ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ 2 వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 వెబ్సైట్స్ అంటే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీటి మీద క్లిక్ చేస్తే వెబ్సైట్స్కి లింక్ అయిపోతాం మనము. అయితే ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ రిజర్వేషన్స్ అండ్ మీకు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అన్న NCC కానీ స్పోర్ట్స్ కానీ ఏమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటేనే దానికి అప్లై చేయండి. అంతేగాని NCC సర్టిఫికేట్ లేకుండా NCCకి టిక్ పెట్టద్దు. మెయిన్లీ OC క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి EWS అనే ఆప్షన్ ఉంటుంది. EWS సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే అక్కడ మీకు EWS ఉందని టిక్ పెట్టండి, లేకుండా టిక్ పెట్టద్దు. బట్ నా సజెషన్ ఏంటంటే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీ దగ్గర ఇన్ కేసు EWS లేకపోయినా కానీ టిక్ పెట్టేయండి, కౌన్సిలింగ్ టైంకి మాత్రం చేంజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ కాలేజెస్ గురించి అయితే తెలుసుకుందాము. కాలేజెస్కి సంబంధించి మీకు పేజ్ నెంబర్ 30లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఇన్ ఏపీ విత్ ఇంటేక్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీకు ఏపీలో ఉన్న ప్రతి పాలిటెక్నిక్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూసుకుంటూ ఉండండి.
ఇక్కడ టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమందిని ఇంటేక్ తీసుకుంటాయి అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ గ్రూప్స్ ఉన్నాయన్నది కూడా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కాకినాడకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 30 చివరిగా ఉంది. 3rd ఏపీకే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, COED అంటే కో ఎడ్యుకేషను. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కోర్సెస్ అండ్ కోడ్ అని చెప్పిచ్చారు, అంటే అవి కోర్సెస్ అన్నమాట. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇక్కడ పక్కనే చూసుకుంటే ఎంతమంది, ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 66 మెంబర్స్ని తీసుకుంటారు, సివిల్ ఇంజనీరింగ్ 66 మెంబర్స్. అలా ఏంటంటే మీ దగ్గర మీ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని ఇక్కడ చెక్ చేసుకొని కాలేజెస్ ఏమున్నాయి, ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది మీరు క్లారిటీగా నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దానికి సంబంధించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నియర్లీ పేజ్ నెంబర్ 30 నుండి 81 వరకు మొత్తం ఇవే. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ డిస్టిక్ దేనికైతే దగ్గరలో, మీ డిస్టిక్ ఏదైతే దానికి సంబంధించిన కాలేజెస్ అనేవి ఇందులో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ కౌన్సిలింగ్, అంటే రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కౌన్సిలింగ్ డేట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 82లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 82లో వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని చెప్పారు. ఇక్కడ చూడండి వెబ్ కౌన్సిలింగ్ అనేది మీకు వెబ్సైట్లో ఇస్తారు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత. ఇక్కడ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు మీరు మొత్తం సర్టిఫికేట్స్ అన్ని పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అంటే SSC సర్టిఫికేట్, ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు EWS ఇవన్నీ పెడితే కనుక ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దాని గురించి ఏంటనేది మీకు వెబ్సైట్లోనే వీళ్ళు ఇస్తారు, అందుకని ఆ వెబ్సైట్స్ రెండింటిని చూసుకుంటూ ఉండండి. సెకండ్ పాయింట్ చూడండి, ద డీటెయిల్స్ ఆఫ్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ వెన్యూస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్. ఓకేనా? సో దాన్ని బట్టి వెబ్సైట్ అనేది ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు పేజ్ నెంబర్ 83లో ఇక్కడ చూడండి బాక్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్గా ఒకలాగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్గా ఒకలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అని ఇచ్చారు, ప్రైవేట్ కాలేజెస్. ఫీజు డిఫరెన్స్ చూసుకోండి ఎంత ఉందో. గవర్నమెంట్ కాలేజెస్ కేవలం 4500 ఉంది, అంటే పర్ ఇయర్కి, ఒక ఇయర్కి అనుకుంటుంది టెస్ట్. ఓకే, పర్ ఇయర్కి అనుకుంటున్నాను, లేదంటే టోటల్గా ట్యూషన్ ఫీజు అని ఇచ్చారు. సరే, మేబీ ప్రజెంట్ అయితే ఇయర్కి అని అనుకుందాము. ఓకే, సో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసరికి 25,000 ఉంది, గవర్నమెంట్ కాలేజెస్లో 4,700. సో దాన్ని బట్టి మీరు ఏ కాలేజ్ అనేది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ అంటే ఏమి లేదు, ఎగ్జామ్స్ మీకు బాగా రాస్తే, ఎగ్జామ్గా మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ కాలేజెస్లో కంపల్సరీగా మీరు అనుకున్న గ్రూప్ సీట్ వస్తుంది. లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఫీజు కట్టి మరి జాయిన్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టూడెంట్స్కి ఒక్కొక్క గ్రూప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీగా మాకు సీట్ రావాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవాలి. అంటే ఎక్కువ ర్యాంక్, అది ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే తక్కువ ర్యాంకు. ఇప్పుడు నియర్లీ యావరేజ్గా 1,00,000 మంది రాస్తారని అనుకుందాం ఎగ్జామ్, మీకు లెస్ దెన్ 1000లో కానీ ర్యాంక్ వస్తే మీకు ఏ గ్రూప్ కావాలితే ఆ గ్రూప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ NCCకి సంబంధించి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 85లో ఇచ్చారు. ఇన్ కేస్ మీకు దీనికి ఏమన్నా అప్లికేబుల్ అయితే ఒకసారి చూడండి, లేదంటే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు ఇది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది, ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అంటే కౌన్సిలింగ్ అంటే అక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ పెడతారు. వెబ్ కౌన్సిలింగ్ అంటే మీ కాలేజెస్లో నాకు ఈ కాలేజ్ కావాలి, ఈ గ్రూప్ కావాలి అని చెప్పి అక్కడ మీకు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ తర్వాత నియర్లీ 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఈ కాలేజ్లో నీకు సీట్ వచ్చిందని చెప్పి మీకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అది వచ్చిన తర్వాత రోజు లేదంటే వాళ్ళు ఇచ్చిన డేట్కో ఆ కాలేజ్ దగ్గర కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. మీకు ఇన్ కేస్ రిపోర్ట్ చేయకపోతే కనుక సీట్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. ఇంకా కొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నేను పేజ్ నెంబర్స్ చెప్పాను కదా, వాటికి సంబంధించి చూడండి సరిపోద్ది, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.